అది దేవునికి మరి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తల కార్యము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. చాలమ్మా. పొందిరి. ఏం చేశారంట? బాప్తిజం పొందిరి. మొట్టమొదటిగా ఈ సీమోను అనేటువంటి ఒక వ్యక్తి, సీమోను పేతురు అనేటువంటి వ్యక్తి కాదు, ఓకేనా, ఒక గారడీ చేసినటువంటి ఆయన. మరి నాకు ఇచ్చినటువంటి సమయం తక్కువ కాబట్టి నేను ఆ యొక్క ప్రాంతం యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి నేను వెళ్ళకని టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ఏంటంట, గారడీ విద్యను చేసేటువంటి వ్యక్తిగా ఉంటూ వారందరిని ఏం చేస్తున్నాడంటే విభ్రాంతి పరుచుతున్నాడంట. అంటే భయభ్రాంతుల్ని మనం ఏం చేస్తాం, మన పేపర్లోనూ టీవీలో మనం ఏం చేస్తాం, మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మరి కార్యాలకి జనాలంతా భయభ్రాంతులు అవుతున్నారని చెబుతున్నాం. చూస్తూ ఉంటాం టీవీలో. భయభ్రాంతుల కంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట, విభ్రాంతిని ఉంటున్నారు, ఇంకా ఎక్కువ భయం చేస్తున్నారనమాట. ఈ గారడీ చేసేటువంటి వ్యక్తులు ఎప్పటి కాలం నుంచి ఉన్నారు? ఆది కాండం నుంచి ఉన్నారు. ఆది కాండం నుంచి ఉంటున్నారు. యోసేపు మరి ఆ యొక్క ఫరో యొక్క కళని చెప్పడానికి చాలామంది అవకాశం ఇచ్చినప్పుడు ఏనే చెప్పాడు కానీ ఎవరో చెప్పలేకపోయాడు. దానికి ఆ రాజు అతనికి ఇచ్చినటువంటి మరి గొప్ప ధన్యత ఏంటంటే, నా పక్కన కూర్చో. ఏం చేయమంటున్నాడు? నా పక్కన కూర్చొని నీవు ఒక మంత్రి స్థానాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే యోసేపు మొట్టమొదటిగా దేవుని దయను మరి ఆ యొక్క రాజు దయను పొందినవాడుగా ప్రతి తన యొక్క జీవితంలో ఆ యొక్క యోసేపు దేవుని దయందును తర్వాత ఎవరి దయంట? ఆ యొక్క ఇంటి యజమాని దయను, ఆ జైలు అధికారుని దయందును అనే మాట ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఆదికాండం ప్రతి ఒక్కరు దయ పొందిన వాడిగా ఉంటూ, మొట్టమొదటిగా మనకి దయ పొందే వారంగా ఉండాలంటే మనము దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించినట్లయితే మనం దయ పొందే వారంగా ఉంటున్నాం. దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తే మనం ఆయన యొక్క దయను పొందేటువంటి వ్యక్తులకు ఉంటున్నాం. ఆయన యొక్క దయను పొందాలి అంటే మొట్టమొదట ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకున్నటువంటి మనము ఆయన యందలి నామంలో భయభక్తులు కలిగి జీవించాలి. ఇక్కడ ఇతను క్రీస్తు అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తిగా ఉంటూ అందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నాడు. అక్కడ యోసేపు కూడా దేవుడు అంటే ఎవరో తెలుసు కాబట్టి అక్కడ ఆ యొక్క ఫరోని మరి కలకి మరి భావం చెప్పినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఎంతో శ్రమపడి ఎంతో మరి వాళ్ళ మూల్గులు దేవుడు విని, నిర్మాకాండం 2వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో మరి దేవుడు అంటే ఏం చేశారంట, వారి యొక్క ప్రార్థనలు విన్నాడా దేవుడు? వారి యొక్క ప్రార్థనలో వచ్చినటువంటి మూల్గులు వింటున్నాడు దేవుడు. విని అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసుకున్నటువంటి వాగ్దానము జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నాడు? మరి మోషేని పిలిచినప్పుడు ఆయన, అయా నేను నత్తివాడినయా, నేను వెళ్ళనైనా, రకరకాల కారణాలు చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు, నీ చేతిలో ఉన్న కర్ర పడే, ఆ కర్ర పాము అవుద్ది, తర్వాత ఏం జరుగుతుందో చూడంటున్నాడు. ఈయన వెళ్తున్నాడు. ఈయన వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గారడీ విద్య చేసేటువంటి వ్యక్తులంతా కర్రలు వేస్తున్నారు. వారి పాములు ఏం చేస్తున్నాయి? ఈ పాము మింగేస్తుంది. గారడీ అంటే ఏంటంటే రాజులు సైతం భయపడేటువంటి వ్యక్తిగా ఉంటుంది. ఈయన ఎలాంటి వాడంటే దేవుని మహాశక్తి అనబడిన వాడంట. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుడు అనేటువంటి మహాశక్తి, దేవుడు వంటి మహాశక్తిని కొనియాడుతున్నారు అక్కడ వారంతా. వారందరూ ఆయన్ని
మరి ఈయన మహాశక్తి. మనం దేవుని గురించి ఏం చెప్తాం? అద్వితీయుడు, అద్వితీయ శక్తి అని చెప్తా ఉంటాం. కానీ ఈయన ఏమని పిలిపించుకుంటున్నాడంటే అందరినీ మహాశక్తిగా పిలిపించుకొని అందరినీ విభ్రాంతికి గురి చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. విభ్రాంతికి గురి చేసేటువంటి వ్యక్తిగా ఉంటూ ఈయన క్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మోషే కూడా తన యొక్క తల్లి పాలిచ్చే సమయంలో యేసేపు యొక్క కళ్ళ మర్మం గురించి చెప్పు ఉంటుంది. అవన్నీ వినుంటాడు. పెద్దవాడైన తర్వాత మర్చిపోయినప్పటికీ మరి దేవుడు ఆయన చేతి కర్రతో ఆయన పావుని చేసినప్పుడు ఆయన కూడా మరి ఆశ్చర్యం గురై ఉంటాడు. ఆశ్చర్యానికి గురై దేవుని అప్పుడు నమ్ముంటాడు. ఏలియా ఒక ఆమె ఇంటికి వచ్చి మరి పక్షుల ద్వారా ఆహారం తినిన తర్వాత ఆయన మరి ఒక దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళి ఒక విధవరాలి ఇంటి దగ్గరికి వచ్చి, అమ్మా నాకు కొంచెం తినడానికి ఉంది. ఏం లేదయ్యా మా ఇంట్లో, కొంచెం పిండి ఉంది, నేను నా కొడుకు తిని చచ్చిపోతాం, నువ్వు వెళ్ళిపోవచ్చు అంటున్నావు. ఆమె వెళ్ళిపోమంటే నువ్వు తీసుకొని రా అంటే ఆయన తెస్తుంటే యెహోవా జీవంతో ఇంకా ముందు నాకు తీసుకొని రా అంటాడు. ఆయన మంచిని అడిగిన తర్వాత ఆహారం తీసుకొని వస్తున్న తర్వాత ఆయన నీకును ఆ ఇంటి వారందరూ తిన్నారంట. ఎవరెవరు? ఆమె ఆ ఇంటి వారందరూ తిన్నారు. కానీ ఆమె అప్పటికీ ఆయన దైవజనుడని నమ్మట్లా. యెహోవా జీవంతో అంటే భయపడి ఆయనకి రొట్టె తీసుకొస్తుంది. ఆమె కుటుంబం వారంతా తిన్నారు. అప్పుడు దేవుని దాసుడు నమ్మట్లేదు. అతని యొక్క కుమారుడు చనిపోయి అతన్ని స్వస్థపరిచిన తర్వాత అతను లేపిన తర్వాత ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నీవు దైవజనుడు అని నేను నమ్ముచున్నాను. ఈరోజు నేను చెప్పబోయేటువంటి మాట ఏంటంటే, క్రీస్తుని ఎరిగినటువంటి మనము కూడా, ఎవరిని? క్రీస్తుని ఎరిగినటువంటి మనము కూడా, రక్షణ భాగ్యము తెలిసినటువంటి మనము కూడా కొన్నిసార్లు లోకంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, లోకంలో ఉన్నటువంటి ఇరుకులను బట్టి, లోకంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి మరి మనము ఏమని చేస్తామంటే, మరి అవతల వారు చెప్పినటువంటి మాటలు నమ్మి, ఎవరో చెప్పినటువంటి మాటలు, సన్నిహితులు, కుటుంబీకులు, బిడ్డలు, కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, అన్నదమ్ములు, వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధానంలోకి రాకుండా దేవుని ఎరిగినటువంటి మనము పక్కదారి మళ్ళేటువంటి వ్యక్తులుగా ఉంటున్నాం. పక్క దారిని చూసేటువంటి వ్యక్తులుగా ఉంటున్నాం. ఇదిగో ఈ లోకంలో ఉన్న శక్తి కంటే మనం నమ్మినటువంటి శక్తి గొప్పది. ఈ లోకంలో ఉన్నటువంటి బలము కంటే దేవుడు మనకిచ్చేటువంటి బలం చాలా గొప్పది. ఆ దేవుని బలాన్ని మనము నమ్మకుండా, ఆ దేవుని బలం వైపు మనం వెళ్లకుండా మనం ఏం చేస్తున్నామంటే, మరి మనకి ఆ యొక్క లోకానుసారమైనటువంటి మాటలు మనం వింటున్నాం. ఇక్కడ సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనం చూడండి. యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేల్లో శకునము లేదంట. చాలమ్మ, యాకోబులో మంత్రము లేదు, శకునము లేదు. కేవలము దేవుని యొక్క కృప ద్వారే వారు దీవించబడిన ఎవరు చెప్తున్నాడు? బిలాము చెప్తున్నాడు. బిలాము గురించి 4 అధ్యాయాలు ఆయన దీవిస్తూ ఉంటాడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ. ఇశ్రాయేల్ ప్రజల్ని 4 అధ్యాయాలు దీవించిన తర్వాత లాస్ట్లో ఒక లైన్లో ఫలానా కుమారుడైనటువంటి బిలామును కూడా చంపేశారు అని ఉంటుంది. చిన్న అండర్లైన్ కూడా చేసుకోవడానికి కూడా ఉండదు, అలా ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చి వెళ్ళిపోతాడు. కానీ ఇదిగో వారిని శపించడానికి ఈ యొక్క రాజు పిలిచినప్పుడు రాయా అంటే ఎటువైపు, ఏ కొండ వైపు, ఏ దిక్కెళ్ళినా కానీ ఇశ్రాయేల్ ప్రజల్ని దీవిస్తున్నాడు. వాళ్ళు మంత్రమైనా లేదు, శకునమైనా లేదు. క్రీస్తుని ఎరిగినటువంటి మనం కూడా ఏం చేయాలి? మనలో మంత్రం ఉండకూడదు, శకునాలు ఉండకూడదు. మనం ఏం చూస్తాం? పొద్దున్నే ఎదురుగా వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాం, ఇక రకరకాలు చూస్తూ ఉంటాం. ఈ నెలపడిపు రాగానే మరి ముద్దు పెట్టుకోవటం, డబ్బులు ఇవ్వటం, మరి ఇటువైపు ఉందో లేదు నాకు తెలియదు. పిల్లలు నువ్వు ఎదురు రావాలి. నేను చాలామందిని రోడ్డు మీద చూస్తూ ఉంటా బయటికి వెళ్ళేటప్పుడు. మరి ఆ లావుడు వస్తేనే నవ్వుతా వచ్చి డబ్బులు ఇస్తేనే వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు.
ఎందుకు ఇంక మీరు అని. మ్యాక్సిమం వాళ్ళు క్రిస్టియన్స్ కాకపోయినా కొంతమంది. ఇక్కడ మనలో మంత్రమైనను శకునములైనను చూసుకోకుండా మనము చూడవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని అందలి భయభక్తులు. ఇక్కడ ఇతను ఏం చేశాడంట, దేవుని అంటే తెలియనటువంటి వ్యక్తి. ఇక్కడ బైబిల్లో మరి ఈ యొక్క కాలంలో మరి ఫాస్ట్ రన్నర్ ఎవరండి? ఎవరు? ఉసాన్ బోల్టా? మరి ఆయన మనం బోల్ట్ అని చెప్తాం ఏమనంటే. ఆయనకన్నా ఫాస్ట్ రన్నర్స్ ఎవరు ఉన్నారంటే బైబిల్లో 2 ఉన్నారు. మరి గుర్రాలు పరిగెట్టేటప్పుడు ఎవరైనా చూసుంటే మరి బండి, మరి 4 స్ట్రోక్ బండి, మరి ఒక 150cc బండి కూడా పరిగెట్టలేదు, అంత తరుసుద్ది. ఏది గుర్రం ఒక నార్మల్ స్పీడ్గా వెళ్ళేటప్పుడు. మేము క్రికెట్ ఆడుకునేటప్పుడు మరి ఒక అతను వాళ్ళ కొడుక్కి గుర్రం నేర్పించేవాడు. ఆ గుర్రం చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉండేది. కానీ ఆ ట్రైని ఆ చిన్న బిడ్డని, ఒక 10 సంవత్సరాలు ఉన్నటువంటి బాలుడికి గుర్రం నేర్పిస్తా దాని పక్కన వెళ్ళటానికి వాడు ఎంత ఫాస్ట్గా వెళ్ళేవాడు. ఏంటి బండి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఇది 80లో ఉంటాడు అనుకుంటా ఉండేవాడు. ఎందుకంటే నాకు 11 సంవత్సరాల నుంచి నేను ద్విచక్ర వాహనం నడుపుతున్నాను, 19 సంవత్సరాల నుంచి మరి కార్లు నడుపుతున్నాను. నా గురించి దానికి అవగాహన ఉంది కాబట్టి ఇది ఏ స్ట్రోక్ ఏంటని నాకు తెలిసినప్పుడు అలాగ వెళ్తున్నప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో 2 రథాల కంటే ముందుగా వెళ్తున్నారు రాజుల దగ్గరికి. రాజుల గుర్రాలు ఎంత ఫాస్ట్గా వెళ్తాయి, ఎట్నుంచి ఏ బాణం వస్తుందో, ఏ శత్రు దాడి చేస్తాడో, ఎవరేం చేస్తాడో. ఒక అతనేమో రాజు కంటే ఎదురుగా వెళ్తున్నాడు, ఒక అతనేమో రాణి యొక్క అఫీషియల్ దగ్గరికి వెళ్ళటానికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. 2 ఉన్నారు. ఒకటి పాత నిబంధనలో ఏలి అయితే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఫిలిప్. మరి వాళ్ళు మరి గంటలు ట్రైన్డ్ కాదు, గంటలు వారు దానికోసము వారి యొక్క శరీరాన్ని ట్రైన్ అప్ చేయట్లేదు. బట్ వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్, మనం ఎప్పుడైతే క్రీస్తుతో ఉన్నామో మనకి తగిన కాలం ముందు, తగిన సమయం ముందు ఏది అవసరమో మన శరీరానికి ప్రతిదీ దేవుడు ఇచ్చేటువంటి వ్యక్తి ఉంటాడు. ఇవన్నీ తెలియనటువంటి వ్యక్తి ఈ యొక్క సీమోను వచ్చి అక్కడ కూర్చుంటూ గార్డి విధులు చేస్తూ ఆ యొక్క సమరయ ప్రాంతాన్ని అంతటినీ విభ్రాంతికి గురి చేస్తున్నటువంటి వ్యక్తి వచ్చి కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని విని ఏం చేశాడంటే ఆయన 13వ వచనం చూడండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పును ఎడబాయకుడి సూచన క్రియలను గొప్ప అద్భుతంలో జరుగుట చూచి విభ్రాంతి నొందిన. ఎవరంట? సమరయ ప్రజలకి విభ్రాంతి నొందించేవాడికే క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఆయన విభ్రాంతి నొందిస్తున్నాడు. భయపెట్టేవాడిని మళ్ళీ భయపెడుతున్నాడు. భయపెట్టేటువంటి వ్యక్తినే భయపెడుతున్నాడు. ఈ లోకంలో నీకున్న అధికారాలను బట్టి నువ్వు భయపడుతున్నావేమో, నీకున్న పక్కన ప్రత్యర్థులను చూసి నువ్వు భయపడుతున్నావేమో, ఈ లోకంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలను చూసి నువ్వు భయపడుతున్నావేమో, ఈ లోకంలో నీకున్నటువంటి బాధలను బట్టి నువ్వు భయపడుతున్నావేమో, ఈ లోకంలో నీకు రకరకాల ఎవరికి చెప్పలేనటువంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నావేమో. ఆ సమస్యలన్నిటికంటే నీవు నమ్మినటువంటి క్రీస్తు నీలో గొప్పవాడు. ఆ క్రీస్తు నీలో ఉన్నంత వరకు, నీవు ఈ లోకంలో ఉన్నంత వరకు. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం మీ అందరు తెలిసిన వాక్యమే అని నేను అనుకుంటున్నాను. నా దాది కూడా చెప్పేది అదే. ఇదంతా వినిన తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫలితార్థం ఇదే. ఏంటిదంట ఫలితార్థము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వాళ్ళను మానవ కోటికి ఇదియే విధి. ఏంటంట మన విధి ఏంటి? దేవుని యందు భయభక్తులుగా ఆయనకి తప్ప ఇంకెవడికి భయపడాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నవాడు అంత గొప్పవాడు. ఇది నేను చెప్తున్నాను కాదు.
ప్రపంచంలోనే ఇప్పుడున్నటువంటి కంప్యూటర్లు గిగాబైట్లు కంటే గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి మరి సొలొమోన్ మహారాజు చెప్తున్నటువంటి మాట. అతను చెప్తున్నాడు, మరి మనం చేయాల్సిన పని ఏంటంటే, మానవ కోటి విధి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాల. 103వ కీర్తనలో ఏమన్నాడంటే, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉంటుంది. ఎంత అధికముగా ఉంటుంది? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కృపా కాలంలో ఉన్నామని చెప్తున్నారు. అంత అధికమైనటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహిస్తుంటే మనం ఇంకా ఎవరిని చూసి భయపడుతున్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి విభ్రాంతిని అందుతున్నాం. మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని బట్టి భయపడుతున్నాం. ఇదిగో లోకాన్ని భయపెట్టేటువంటి, ప్రజల్ని భయపెట్టేటువంటి వ్యక్తే దేవుని యొక్క మాటలు విని, దేవుని యొక్క వాక్యం విని భయపడుతున్నాడు. నీకు వచ్చేటువంటి సమస్యలు, నీకు వచ్చేటువంటి బాధలు, ఇరుకులు ఎంత? 5వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం మన యొక్క వాక్య భాగాన్ని. శరీర దారి అయి ఉన్న రోజులలో ఎవరండి? క్రీస్తు ప్రభువారు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలను వానికి ప్రార్థనలను యాచకులను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. నీవు నేను అంగీకరింపబడాలి అంటే మరి ఈరోజు వర్తమానంలో 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నాకు ఇచ్చినటువంటి సమయం చిన్నది, మరి వెనకాల ఇంకోటి దైవజనులు ఉన్నారు కాబట్టి, మొట్టమొదట దేవుడు మనకు అండగా ఉండగా మనకి ఏది కొదువై ఉండదు, ఏది అడ్డు కాదు. రెండవది, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ప్రార్థనలో యాచకులు మనం సమర్పిస్తే మనం అంగీకరింపబడతాం. మనం అంగీకరింపబడాలి అంటే ప్రార్థన ఉండాలా, భయభక్తులు ఉండాలా, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన ఉన్నాడని నమ్మాలి. ఇంతవరకు దేవుని ఎవరైతే విశ్వసించిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మండి, ఆయన యొద్దకు రండి. ఆయన మీ బాధలు ఏదైనా, మీ సమస్యలు ఏదైనా మీ యొద్ద నుంచి తొలగించి మిమ్మల్ని నిత్య జీవంలో గొప్ప అద్భుతీయ దీవెనతో ఆస్వాదించేటువంటి దేవుడికి ఉంటున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో దీవించి నడిపించును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో మొట్టమొదటిగా మమ్మలను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు జాన్ ఇశ్రాయేల్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే సంఘానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాం. అలాగే మా సంఘ పక్షముగా కూడా మీకు ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు అనాలోచనగా ఉన్నప్పుడు నేను ప్రైజ్ ద లార్డ్ చెప్తా, అప్పుడు ఖచ్చితంగా మేము ఉన్నాము అని తెలియపరచడానికి హల్లెలూయా చెప్పండి ప్రియులరా, లేకపోతే ఆమేన్ అనండి. ఎలా అయినా మీ సంకేతాలు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. చిన్న కోరస్ పాడతా, తర్వాత కొద్ది వాక్యమే చెప్తాను ప్రియులరా, శ్రద్ధగా విందాం. నిదిన మనస్సుతో జీవింపనేర్పుము, నీ రూపమునకు నన్ను మార్చుము, నీ రూపమునకు నన్ను మార్చుము. వినయము కలిగిన ఘనదైవమా, వినయము కలిగిన ఘనదైవమా, సాత్వికం నీ శాంతం నాలో కలిగించుమా, సాత్వికం నీ శాంతం నాలో కలిగించుమా. నీ దీన మనస్సుతో జీవింపనేర్పుము, నీ రూపమునకు నన్ను మార్చుము, నీ రూపమునకు నన్ను మార్చుము. చప్పట్లు కొడదాం.
పరలోకమందున నీకున్న భాగ్యము పాపుల కోసమై త్యజించినావు. పరలోకమందున నీకున్న భాగ్యము పాపుల కోసమై త్యజించినావు. సింహాసనమున ఆసీనుడవు నీవు, దాసుని రూపము ధరించినావు. నీవిల చూపిన మాదిరి నేను అనుసరించాలవరచు, గర్వము ఏమాత్రము నాలో లేకుండగను దొరచు. నీవిల చూపిన మాదిరి నాకలవరచు, గర్వము ఏమాత్రము నాలో లేకుండగను స్థిరపరచు. నీ దీన మనస్సుతో జీవింపనేర్పుము, నేను పమునకు నన్ను మార్చుము. వినయము కలిగిన ఘనదైవమా, వినయము కలిగిన ఘనదైవమా, సాత్వికం నిశాంతం నాలో కలిగించుమా. సాత్వికం నిశాంతం నాలో కలిగించుమా. నీ దీన మనస్సుతో జీవింపనేర్పుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఎంతగానో మరి సహాయం చేసిన మీద కూడా వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. ప్రియులరా, కొన్ని మాటలు దైవ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. మనము నేర్చుకుందాము ప్రియులరా. ఎందుకంటే నీ యొద్ద నేను కూర్చుండి నేర్చుకున్నట్లు నీ సహాయము నాకు దయచేయమని దైవజనుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. మనము దేవుని మందిరములో కూర్చుని నేర్చుకోవడానికే ఈ స్థలమునకు మనము వచ్చి ఉన్నాం. ఎందుకంటే దేవుని మాటలు మరి ప్రియులరా నేర్చుకున్నా, విన్నా, చదివినా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచ్చిన భాగంలో ప్రియులరా అక్కడ అంటాడు కదా, ధన్యులు ఎవరటండి? చదివేవారు, వినేవారు, నేర్చుకునేవారు అందరూ కూడా. ఎస్, we are the blessed people. మనము ధన్యులము ప్రియులరా, మనము ధన్యులము. ఎందుకంటే ఎందరికో ఇటువంటి అవకాశము లేక అనేకులు ఆదివార సమయాన్ని బయట ఎక్కడెక్కడో గడుపుతూ ఉన్నారు. ఏ స్థలాల్లో గడుపుతూ ఉన్నారు. ఎక్కడో పనికిరాని స్థలాల్లో సమయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఎక్కడెక్కడో ఉంటా ఉన్నారు. కానీ ప్రియులరా, మన జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటివి, మన జీవితాలకు ధన్యకరమైనటువంటివి, మన జీవితాలను ప్రియులరా ఇదిగో వెలుగునగా అభివృద్ధి బాటలో నడిపించే దేవుని మాటలను వినలేకపోతూ ఉన్నారు అనేక ప్రజలు. నేటి దినమున ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, దేవుని సన్నిధికి వచ్చి మనము మరి ప్రియులరా నేర్చుకుంటే అది మనకు, మన కుటుంబాలకు, మన తరాలకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుందనే మాటను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనము వచ్చినటువంటి మనము ప్రియులరా, దేవుని మందిరావరణంలో ఉన్నటువంటి మనము నేటి దినమున ప్రతి ఒక్కరము కూడా నేను మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ప్రసన్నత పొందుకోవాలి, దేవుని సాన్నిధ్యములో నన్ను నేనుగా దేవునికి అప్పగించుకోవాలి. నాకు ఉన్న ఆశ దేవునితో చెప్పుకుంటే నా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ, నాకున్న సమస్యలన్నీ, నాకున్న వేదనలన్నీ, నాకున్నటువంటి బంధకాలన్నీ యేసు నామములో తొలగిపోతాయని నేను దేవుని మందిరానికి వచ్చాను ఈవేళ. నిజమే, మనందరికీ కూడా ఒక ఆశ ఉంది ఈవేళ. ఒక ఆలోచనతో వచ్చాం దేవుని సన్నిధికి. మామూలుగా ఏమి రాలేదండి. మనం ఏదో రొటీన్గా ఆదివారం వస్తున్నాం, మనం వెళుతున్నాం అనే విధముగా అయితే మనం రాలేదని మీ అందరూ అలాగా దేవుని సన్నిధికి వచ్చి ఈవేళ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి నుంచి దేవుని మందిరం నుంచి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా,
నిజంగా ప్రతి వారము కూడా చక్కగా దైవజనులు నేను వాచ్ చేస్తూనే ఉంటాను. మరి ప్రియ అయ్యగారు ఏ వాక్యం అయితే పెడతారో, ఏ వాక్యం చెప్తారో నేను ఖచ్చితంగా వాచ్ చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని, మా మందిరం అయిపోయిన తర్వాత నైట్ ఇంటికి వెళ్ళి 10 గంటలప్పుడు ఖచ్చితంగా నేను చూస్తూనే ఉంటాడు. ఇవాళ అన్న అయ్యగారు ఏ అంశం చెప్పారు ఏంటి అంశాన్ని చూస్తాను ప్రియులరా. కనుక మీరందరూ కూడా చాలా ధన్యులని నేను మరి ప్రియులరా ఆశిస్తూ ఉన్నాను. మీరు ధన్యులే భావిస్తూ ఉన్నాను ప్రియులరా. ప్రతి వాక్యము ప్రతి వారము శ్రేష్టమైనటువంటి సందేశాలను మీరు వింటా ఉన్నారని నేను గమనిస్తూ ఉన్నాను ప్రియులరా. నేటి దినమును కూడా ఒక్క మాటే మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులరా. ఎందుకంటే చూద్దాం, మత్తయి శుభవార్త 8వ అధ్యాయము. మీ అందరికీ తెలిసిన మాటలే, కానీ ఏదో ఒక మాట మీ ముందు ఉంచాలని నా హృదయంలో ఉన్నది ప్రియులరా. దాన్ని మీ ముందు వెల్లడించాలని ఆశపడుతున్నాను ప్రియులరా. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము చదవండి ప్రియులరా. 1వ వచ్చిన భాగం. ఆయన ఎవరండి? ఆయనంటే అబ్బా, మీరు మంచిగా సమాధానం చెప్తున్నారా. మీరు మంచివాళ్ళు, వాక్యంతో మంచి పరిచయం ఉన్నవాళ్ళు. చాలా సంతోషం రా. ఎందుకంటే అలా చెప్పడం నాకు చాలా ఇష్టం. నేను చెప్తా ఉంటే మీకు వస్తుందా లేదా, మీకు అందుతుందా లేదనేది కూడా నేను చూస్తూ ఉంటాను ప్రియులరా. చాలా చక్కగా సమాధానం ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అయ్యగారు ఎంత చక్కగా మిమ్మల్ని పెంచుతున్నారనేది నాకు అర్థమవుతా ఉన్నది ప్రియులరా. ఇక్కడ చూడండి, ఆయన ఎవరు? యేసు క్రీస్తు, యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఏ కొండ, అక్కడ చూసినట్లయితే ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, ఇక్కడ ఒక్క మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా, ఇదిగో ఆయనకు ఒక చక్కని అలవాటు ఉన్నది. మీ అందరికీ కూడా ఆ అలవాటు ఉందేమో అని నేను అనుకుంటా ఉన్నాను ప్రియులరా. ఆయన ఒలీవల కొండ మీదకి వెళ్ళి ప్రార్థించుచూ ఉంటారు ప్రియులరా. మీ అందరూ కూడా ప్రతిదినము ప్రార్థన చేసుకుంటున్నారని నేను ఆశపడుతున్నాను. మీరందరూ కూడా ప్రార్థనలో ప్రియులరా, మీ కుటుంబాలలో ప్రార్థన మీ కొరకు, సంఘము కొరకు, సేవకుల కొరకు, అనేకుల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముచూ ఉన్నాను ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా, ఆయన చక్కగా కొండ మీదకు వెళ్ళి ప్రార్థించుకొని దిగి వచ్చు అనేకులను దర్శించుచు, అనేకుల దగ్గరకు వెళుతూ, అనేకులను సందర్శిస్తూ, అనేకులకు ప్రియులరా ఇదిగో ఆయన ప్రేమను పంచుచు, అనేకులకు ఆయన కరుణను పంచుతూ, అనేకులకు ప్రియులరా ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా, ఎవరు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ బంధకములో ఉన్నా, ఇదిగో వారందరూ ఆయన వద్దకు వచ్చుట ఇదిగో ప్రియుల ఆనవాయితీగా అక్కడ మనము చూస్తా ఉన్నాము క్రీస్తునందు ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఒక అద్భుతమైన కార్యము జరిగింది. ఆ కార్యము ప్రియులరా ఇదిగో నేటి దినమున దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీ జీవితంలో, మీ కుటుంబాలలో కూడా ప్రియులరా నేటి దినమున చక్కగా జరగాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ఇదిగో మీరు వచ్చారు దేవుని సన్నిధికి ప్రియులరా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ప్రియులరా ఇక్కడ చూసినట్లయితే ఇదిగో జన సమూహములను ఆయనను వెంబడిస్తూ ఉన్నాయంట ప్రియులరా. యేసుక్రీస్తు ఒక్కరే కానీ ఆయన వెంబడించే ప్రజలు అనేక మంది ప్రజలు ప్రియులరా. ఇంగ్లీష్లో అయితే ఆ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ ప్రియులరా. ఇదిగో బహుజన సమూహము అని ఉన్నది ప్రియులరా. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికి దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ప్రియులరా ఇదిగో ఏ సమాజానికో దేవుడు కాదు ప్రియులరా. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఏ దేశానికో దేవుడు కాదు ప్రియులరా. ఆయన అందరికీ ప్రభువు. ఆయన అందరికీ, వేదనలో ఉన్న వాళ్ళకి, శోధనలో ఉన్నవారికి, బాధలలో ఉన్నవారికి, బంధకాలలో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి, చదువులో జ్ఞానము లేనటువంటి వారికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇదిగో ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందరికీ కూడా దేవుడే ప్రియమైనటువంటి పిల్లలారా. ఇదిగో ఇక్కడ చూసినట్లయితే ఆయన దిగి వచ్చుచున్నప్పుడు ఎంతమందో వెంబడిస్తూ ఉన్నారు. ఎంతమంది ఉంది అక్కడ? బహు జన సమూహము. పిల్లలు బాగా సమాధానం చెప్తున్నారు. ఎంతమందిరా?
మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మీకు. హల్లెలూయా. బహుజన సమూహము. అయితే ఈ బహుజన సమూహం ఎంతోమంది ప్రియులరా ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, ఇదిగో అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు చదువు చెప్పేస్తారు కదా మీరు. చాలు ప్రియులరా, ఇక్కడే ఉంది చక్కని ప్రియమైనటువంటి దేవుని. గనుక ఇక్కడ చూసినట్లయితే గానిలోనే ఉంది గూని అంటారు చూసారా, ఆ టైపులోనే ఇక్కడ శ్రేష్టమైన సత్యము దాచబడి ఉన్నది మన కొరకు ప్రియ దేవుని పిల్లలారా. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి బహుజన సమూహము ఎందుకు వస్తున్నారు? ఎంతమంది వచ్చారు? బహుజన సమూహం వచ్చారు. ఎవరికో అందరికీ ఒక ఆశతో వస్తారా? ప్రతి ఒక్కరికి కూడా ఒకరి మైండ్ సెట్ ఒకరికి ఉండదు, ఒకరి ఆలోచన ఒకరికి ఉండదు, ఒకరి తలంపు మరొకరికి ఉండదు, ఒకరి వేదన మరొకరికి ఉండదు, ఒకరి సమస్య మరొకరికి ఆ సమస్య కాదు, ఒకరికి ఉన్నటువంటి వ్యాధి మరొకరికి కాదు ప్రియులరా. ఎంతో మంది ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు పిల్లలు. ఎవరి సమస్య వారిదే, ఎవరి ఆలోచన వారిదే, ఎవరి తలంపు వారిదే, ఎవరి ఉద్దేశము వారిదే, ఎవరి బంధకాలు వారివే, ఎవరి అనారోగ్య సమస్యలు వారివే. ఎందరో వస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. అయితే వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చాలా మంది వచ్చారు. కానీ ఇదిగో మనకు తెలుసు ప్రియులరా, కుష్ఠరోగులంటే ఆ కాలంలో అంటరాని తనం ఉండేది ప్రియమైనటువంటి, అన్టచబుల్స్ ప్రియులరా, అంటరాని వారుగా ఉండేవారు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. అంటరాని అంటే కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళు మనం చూస్తే ప్రియులరా వారి దగ్గరకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మన కాలంలో కూడా ప్రియులరా దాదాపు ఒక 20-30 సంవత్సరాలకు వెళితే లెపర్సీ ప్రియ దేవుని పిల్లరా, ఇదిగో ఎక్కడ చూసినా కూడా ఇదిగో మరి కుష్ఠవ్యాధి వాళ్ళు కనపడితే వారిని ఆదరించేవాళ్ళు కానీ వాళ్ళని చూడడానికి కూడా వెళ్ళే పరిస్థితులు ఉండవు. వారిని ప్రియులరా పలకరించడానికి కూడా ఎవరు వెళ్ళరు ప్రియులరా. ఇదిగో ఆయన కుష్ఠరోగి వచ్చాడు. కానీ నా యొక్క మాట ఏమిటంటే ఇక్కడ మనందరము కూడా ఏదో ఒక పరిస్థితుల్లో ఈవేళ దేవుని మందిరానికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా ఏదో ఒక పరిస్థితుల్లో దేవుని మందిరానికి మామూలుగా వచ్చామా, వేగరమే లేచాము, సిద్ధపడ్డాము, దేవుని మందిరానికి క్రమముగా సమయానికి వచ్చాము, ఉచితముగా వచ్చి ఏదో ఒక రొటీన్గా మనం ఆదివారం వెళుతున్నాం కదా అనే స్థితిలో కాకుండా ఒక ప్రత్యేకమైన ఆశతో ఇవాళ ప్రతి ఒక్కరము కూడా ఇదిగో దేవుని మందిరంలో మనము ఉన్నామని నేను నమ్ముతూ ఉన్నాను క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా. ఇక్కడ చూసినట్లయితే కుష్ఠరోగి వచ్చి ప్రియులరా ఇదిగో అంటున్నాడు కదా, అందరూ అంటరాని వారు, అక్కడ ఎవరు కూడా ఆయన పట్టించుకునేవారు లేరు, ఎవరు చూచేవారు లేరు, ఎవరు పలకరించేవారు లేరు, ఎవరు ఆహారం పెట్టేవారు లేరు, ఎవరు కూడా ప్రియ దేవుని పిల్లరా ఏ పరిస్థితుల్లో కూడా ఆయన ఎన్న తగిన వాడని కాదని వదిలేశారు ప్రియటువంటి దేవుని పిల్లలారా. అయితే ఎక్కడికి వచ్చాడండి ఆయన? పిల్లలు మీరు బాగా చెప్తున్నారా, ఎక్కడికి వచ్చాడు ఆయన? ఇంతమంది జనాభాలో ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, లేకపోతే ఒక మినిస్టర్ గారు వచ్చారనుకోండి, సామాన్య మానవులమే దగ్గరికి వెళ్ళలేము, సామాన్యులమే దగ్గరికి వెళ్ళలేము. వెళ్ళగలమా మనం? ప్రియులరా ఆయన ఎక్కడో ఒక వాహనం మీద ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం, సామాన్యులమే దగ్గరికి వెళ్ళలేము ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎంతమంది జనాభా ఉన్నారా పిల్లలు? చాలా మంది జనాభా ఉన్నారు. మరి ఈ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి నిజంగా దేవుని దగ్గరకు రావడానికి అవకాశం ఉందా? ఉందండి. అంతమంది జనాభాలో ఈ కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకే వచ్చేసాడు, యేసయ్య దగ్గరకే వచ్చేసాడు, యేసు సమీపమునకు వచ్చాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇంతమంది జనాభాలో ఎలా వచ్చాడండి ఆయన? ఏమండి ఎలా వచ్చాడైనా? చాలా మంది జనాభా ఉన్నారు కదా. ఎరా ఎంతమంది జనాభా ఉన్నారు? బహుజన సమూహం అట్టది. ఆ సమూహములో ఈయన యేసుక్రీస్తు దగ్గరికి ఎలా వచ్చాడు, ఎలా రాగలిగాడు? ఒక ఎమ్మెల్యే గారు ఒక మంత్రి గారి దగ్గరకు వస్తేనే మనం సామాన్యులు వెళ్ళలేము. అలాగే మరి ప్రియులరా కుష్ఠవ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి నేరుగా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళగలడా? అవకాశం ఉందా? నాకు తెలిసి అయితే లేదు. మరి ఉందండి? అవకాశం ఉందా? లేదు. మరి ఎలా వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు?
నేను చెప్పాను ఆ మాటలు మీకు. ఎలా వెళ్ళాడు అంటే, ఈయన కుష్టివ్యాధితో ఇలా 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 నడుచుకుంటూ వస్తున్నాడు అనుకోండి, జనాభా ఎలా ఉంటున్నారు ఇక్కడ? జనాభా అంతా కూడా వెళ్ళిపోతున్నాడు పక్కి. ఈయనకి మార్గం ఎలా సరళమవుతుంది దేవుని దగ్గరికి? ఏమండి, ఎలా వెళ్తుంది? ఎలా మార్గం వస్తుందా? దారి పడిపోతుంది ఆయన దగ్గరికి. ఎవరి కాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు, ఎవరి కాళ్ళు ప్రియుల దూరం వెళ్ళిపోతున్నారు, ఈయన చూసి ప్రక్కకి వెళ్ళిపోతున్నారు. అందరూ కూడా ప్రియులరా ఎవరి కాళ్ళు దూరం 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 అయిపోతే ఎక్కడికి వచ్చేసాడు ఆయన? అదండి, మన సమస్యలన్నిటినీ కూడా, మన వేదనలన్నిటిని కూడా, మన బాధలన్నిటిని కూడా ప్రక్కన పెట్టినప్పుడే మన జీవితంలో ప్రియులరా స్వస్థత కార్యాలు కానీ, ఆశీర్వచనాలు కానీ, దీవెనలు కానీ, కృప కానీ సమస్తము పొందుకుంటాము ప్రియులరా. మన సమస్యలను పక్కకు నెట్టేసి, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని, అందరూ నన్ను వదిలివేశారని, ఎవరు నాతో మాట్లాడట్లేదని, ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదని ప్రియులరా మనము బాధపడే దానికంటే మనకున్న పరిస్థితుల్లో, మనకున్న విశ్వాసమును బట్టి, మనకున్నటువంటి ప్రియులరా ఇదిగో మరి పునాదిని బట్టి ప్రియులరా మనము దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే, మందిరానికి రాగలిగితే, మందిరములో ఉండగలిగితే, నిన్ను నీవు దేవునికి కనపరుచుకోగలిగితే, నీవు దేవునితో మాట్లాడగలిగితే, నీ జీవితంలో ప్రియులరా ఇదిగో దేవుడు అంటాడు కదా, నాకిష్టమే నీవు అంటాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము ఏదో ఒక ఆశతో వచ్చాం. ఖచ్చితంగా ప్రియులరా దేవుడు నాకు ఇష్టమే అని ఆయన ప్రియులరా మనతో మాట్లాడాలి అంటే మన సమస్యలన్నిటిని కూడా ప్రక్కన పెట్టి ప్రియులరా, ఎవరు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు మనలను ప్రియులరా ద్వేషించినా, ఎవరు మనల్ని దూషించినా కూడా మనం ఎవరి వైపు చూడాలంటే, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, నడచి నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలచిపోయినావా, నిషేధిలో ప్రకాశించు చిరంజీవివై, పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా, నిషేధిలో ప్రకాశించు చిరంజీవివై, పరంజ్యోతి యేసు నీ ముందు నడవగా. హల్లెలూయా. ప్రియులరా నడిచి నడిచి అలసిపోయినావా? ఇదిగో దేవుని దగ్గరకు వచ్చి వచ్చి అడిగి 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 ఏమి నాకు నేను పొందుకోలేకపోతున్నానని నువ్వు అనుకుంటూ కృంగిపోతా ఉన్నావా? దేవుని దగ్గరకు వచ్చాను, నా బలహీనతలు వచ్చాను, నా బలహీనతలు ఏమాత్రము కూడా యేసయ్య తీసివేయట్లేదని నిరాశతో నీవు ఉంటా ఉన్నావా? యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ప్రియులరా. విశ్వాసము చేత నీవు దేవుని దగ్గరికి నీ బంధకాలన్నీ ప్రక్కకు నెట్టేసాయి, నీకున్న సమస్యలన్నీ వెనక్కి నెట్టేసాయి. యేసు దగ్గరికి నేరుగా వచ్చి ప్రియులరా, యేసు దగ్గరకు వచ్చి, యేసు సమీపముగా వచ్చి దేవుణ్ణి నీవు అడగగలిగితే, దేవుడు ఏమన్నాడు ఇక్కడ? నాకు ఇష్టమే. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? నాకు ఇష్టమే. ఆయన దగ్గరకు మనం వచ్చి ఆయనను బ్రతిమిలాడితే, ఆయనకు అంగులారిస్తే, ఆయనకు మొర్ర పెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే, ఇందాక చక్కని వాక్యం మనం చదివినప్పుడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అంటా ఉన్నాడు దావీదు ప్రియులరా. అది సాధ్యమేనా? కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, శూన్యములో సమస్తమును సృష్టించినటువంటి దేవుడు, నిరాకారముగా ఉన్న దానిని ఆకారములోకి తెచ్చినటువంటి దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. ప్రియ దేవుని పిల్లలారా, ఇదిగో ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన దగ్గరకు నీవు వచ్చి, నీవు ప్రార్థించి, ఆయనను అడగగలిగితే, ఆయన దగ్గరకు వచ్చి మొక్కగలిగితే, ఆయనతో మాట్లాడగలిగితే, ఆయన్ని దర్శించుకోగలిగితే, ఆయన ప్రసన్నత నీవు ఖచ్చితముగా పొందుకుంటావని నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను ప్రియులరా. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి ప్రియులరా, ఇదిగో ఆయనైతే అంతమంది జనాభా ఉన్నారే,
హౌ కెన్ ఐ గో నియర్ గాడ్? దేవుని దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను అని ఆలోచించాడా? అమ్మో ఇంతమంది జనాభా ఉన్నారు, నా వల్ల ఏమైద్దిలే అనుకున్నాడా? అయ్యో నేను వెళ్ళలేను అనుకున్నాడా? ప్రియ దేవుని అలా ఏమాత్రము కూడా అనుకోలేదు. మనము కూడా ప్రియులరా ఏ పరిస్థితుల్లో కూడా మనము ఎన్నడూ కూడా ప్రియ దేవుని పిల్లలారా దేవుడి దగ్గరకు నేను వెళ్ళలేను, నన్ను ఆయన ఎన్నిక చేస్తాడా, ఆయన నన్ను చూస్తాడా, ఆయన నాకు కార్యము చేస్తాడా, ఆయన నన్ను మరి గమనిస్తాడా అని అనుకుంటాం. పిల్లలనేమి పెద్దలనేమి ఆయన అందరినీ ఆశీర్వదించుటకు ఆకాశము నుంచి తన నేత్రములతో తేరి పారా చూస్తూ ఉన్నాడు. ప్రియులరా ఏ ఒక్కరిని ఆయన తోలనాడు వాడు కాదు, ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టువాడు కాదు, ఏ ఒక్కరిని కూడా వద్దు అనేవాడు కాదు, ఏ ఒక్కరిని కూడా కాదనేవాడు కానే కాదు. అందరూ ఆయనకు కావలసిన వారే, ఆయన అందరికీ ప్రభువే. ప్రియ దేవుని పిల్లలారా ఈవేళ మనము దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము ప్రియులరా, ఇదిగో నేనేదో వేదాంతము చెప్పట్లేదు, కానీ మన భాషలో మీ ముందు నేను ఉంచుతా ఉన్నాను దేవుని మాటలు. ప్రియులరా యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన వైపు చూచి, ప్రభువా నన్ను అందరూ విడిచిపెట్టేశారయ్యా, నన్ను ఎవ్వరూ ఎన్నిక చేయట్లేదయ్యా, అందరూ నన్ను వదిలిపెట్టేశారయ్యా, నీకైనా ఇష్టమేనా? నేను ఏమంటున్నాడండి? నీకైనా ఇష్టమేనా? నా వాళ్ళందరూ విడిచిపెట్టేశారు, నా బంధువులందరూ విడిచిపెట్టేశారు, నా స్నేహితులందరూ విడిచిపెట్టేశారు, నా వారనేవారు ఎవరు లేరయ్యా, అందరూ కూడా విడిచిపెట్టేశారు అని ఏమంటున్నాడంటే, నీకు ఇష్టమైతే. చూసారా, తాను లోబడ్డాడు దేవునికి, దేవునికి తను తాను సమస్తము కూడా అప్పగించుకున్నాడు, దేవునికి తను తాను కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తన హృదయాన్ని దేవునికి సమస్తమును ఇచ్చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా ఆయన వచ్చాడు, ఇచ్చాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? వచ్చాడు, ఏమిచ్చాడు? ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చాడు, ఇచ్చాడు. ఈవేళ మన జీవితాల్లో కూడా ప్రియులారా ఏది కావాలని మనము ప్రభువుని అడుగుతా ఉన్నాం, ఏది కావాలని దేవుణ్ణి అడుగుతా ఉన్నాం. నువ్వు ఏ ఆలోచనతో, ఏ సమస్యతో, ఏ బంధకముతో, ఏ వేదనతో దేవుని మందిరానికి ఈవేళ ప్రియుడు దేవుని పిల్ల వచ్చి ఉన్నావో దేవుడు అంటున్నాడు కదా, నాకు ఇష్టమే. ఏమంటున్నాడండి? మనకి పిల్లలారా జ్ఞానము కొదువై ఉన్న ఎడలా నా వద్దకు రండి, మీరు నన్ను అడిగినప్పుడు నేను మీకు ఇచ్చేది అన్నాడు. కనుక ఈవేళ మీరు దేని కొరకు వచ్చారు? ప్రభువా నా చదువులో నేను అందరిలో కూడా ప్రథమముగా నేను మా క్లాసులో ఉండాలని ఆయన అడిగితే నాకు ఇష్టమే నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిజముగా ప్రియులరా దేవుడు ప్రేమమయుడు, ఎవరిని విడిచిపెట్టువాడు కాదు. ప్రియ దేవుని పిల్లరా ఆయన లోకమును ప్రేమించాడు, అందులో మనమున్నాము ప్రియులరా. లోకమనగా మనమే ప్రియ దేవుని పిల్లరా. మనలను ప్రేమించినటువంటి దేవుడు ప్రియులరా. మనకి ఏది కావాలో, మనకి ఏది ఇష్టమో మనం ఆయన అడగగలిగితే ఆయన సమస్తము ఇస్తానంటున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, దేవా నీ ప్రసన్నత నాకు కావాలి, నీ సన్నిధికి నేను వెళ్ళొచ్చాను, ఆరోగ్యము కావాలయ్యా, ఆశీర్వాదము కావాలయ్యా, నా బిడ్డలకు జ్ఞానము కావాలయ్యా, నా బిడ్డలకు చదువు కావాలయ్యా, అయ్యా నా కుటుంబాలలో కావలసినటువంటి మేలులు నాకు దయచేయ్యా అని మనం అడగగలమా ఈవేళ? ప్రియ దేవుని పిల్లారా దేవుని మందిరానికి వచ్చే మనకేది కావాలో ప్రభువుని మనం అడగగలిగితే ఆయన సమృద్ధిగా మనకి ఇవ్వగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా అంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము ప్రియులరా, అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. ప్రియ దేవుని పిల్లరా ఇది అన్నాడు కదా, అందుకు ఆయన చేయి చాపి ముట్టి నాకిష్టమే. ఎవరికిష్టమంట? మనం ఎవరికట్టండి? ఈ లోకంలో ఎవరైనా అంటారా మన్నలా? అంటారు, కానీ మన దగ్గర ఏదైనా డబ్బు ఉంటే అంటారు, మన దగ్గర ఏదైనా బంగారం ఉంటే అంటారు, మన పిల్లలే మనకు భూములు ఉంటే అంటారు, మనకు ఏదైనా మన దగ్గర ధనము ఉంటే సమృద్ధిగా మనల్ని అంటారు, మమ్మీ నువ్వు నాకు ఇష్టమే, మమ్మీ డాడీ నువ్వు నాకు ఇష్టమే డాడీ. డాడీ ఏమివ్వకపోతే
ఏమండి, డాడీ వాళ్ళు స్కూల్కి వెళ్తాను, నాకు ఒక చాక్లెట్ కొనిపి డాడీ అంటే, రే చాక్లెట్లు తినకూడదు, ఆరోగ్యం పాడైద్ది అంటే, చీపో డాడీ. హల్లెలూయా. అవునా కాదా ప్రియులరా? చీపో డాడీ అంటా మనమా? పిల్లలు అంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవునికి ఇష్టమే. హల్లెలూయా. దేవునికి మనం ఇష్టమే. మనకు కావలసినవి ఏమిటో మనం ప్రభువుని అడుగుదాము. మనకి ఈవేళ దేవుని సన్నిధిలో మనకు కావలసింది ఏమిటో ప్రభువుని మనం అడుగుదామా? అడుగుడి. ఇంకా అంతే, ఇంకేముంది కదా? అడుగుదామా? దేవుని వాక్యమే. అడుగుడి, వెదుకుడి, తట్టుడి. అది ఆ 3 మాటల చివరిలో దేవునితో మనము మాట్లాడుకొని మనకు కావలసిన మనం పొందుకుందాం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, తలలు వంచండి, ప్రార్థిద్దాం. ఈ 3 మాటలు చివరిగా అనుకుందాము ప్రియులరా. మూడు మాటలు: అడుగుదాం, వెతుకుదాం, తడదాం. ప్రతి ఒక్కరూ ప్రియులరా తలలు వంచి కళ్ళు మూసుకొని, ఇవాళ దేవుని మందిరానికి వచ్చాం, మందిరంలో ఉన్నాం, అడుగుదామా? పిల్లలైతే జ్ఞానము కొరకు, పెద్దలైతే కావలసిన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, శోధనలు, వేదనలు, బంధకాలు, వీటన్నిటి మధ్యలో దేవుని దగ్గర మనం అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఇచ్చివాడుగా ఉన్నాడు, దొరుకువాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అడుగు ప్రతి అవసరత తీర్చువాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన అడుగుదాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మహోన్నతుడైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. లోతైన మాటల్లోకి వెళ్ళక మునిపే కొన్ని మాటలు మా ముందు ఉంచిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కొక్కరిని కూడా నేటి దినమున ప్రభువా, ఏ ఇబ్బంది చేత, ఏ ఇరుకు చేత, ఏ సమస్య చేత బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. వారు అడుగుతూ ఉన్నారు, ప్రభువా మేము నీకు ఇష్టమేనా? ప్రభువా మా అక్కరలు నీకు ఇష్టమేనా? మా బంధకాలు నీకు ఇష్టమేనా? మా సమస్యలు నీకు ఇష్టమేనా? అయా నీ సన్నిధికి వచ్చి అడుగుతూ ఉన్నాం. ప్రభువారు అంటున్నారు కదా, వాటన్నిటినీ తీసివేయుటకు నాకు ఇష్టమే అన్నారు కదా నాయన. ఇదిగో నీ పిల్లలు మా ప్రభువా వచ్చి వారికి ఏమేమి కావాలని మిమ్మల్ని అడిగారో ఈ సమయంలో వారందరికీ కూడా మీరు ఇచ్చారని నమ్ముచున్నాను. దేవానికి స్తోత్రాలు. అయ్యా, అడుగు ప్రతి వారికి నేను ఇస్తానని వాగ్దానం ఇచ్చారు. ఎంత గొప్ప దేవానికి స్తోత్రాలు. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ కొద్ది మాటలు మా ప్రభువా, ఇదిగో నా తండ్రి నాయనా, మీరు నాయన సేవకునిగా మీరు మా ప్రభువా నాతో పిల్లలందరితో కూడా మీరు మాట్లాడిన విధానం కొరకు మీకే వందనాలు తెలియచేసుకుంటూ, మహిమఘనత ప్రభావాలు మీరు పొందుకునమని, సహాయం చేయమని రక్షకుడైన యేసు నామములో బ్రతిమాలుకొని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవాన్ని నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, యొక్క ఉదయకాల సమయంలో మేము ప్రార్థన చేసిన రీతిగా ప్రారంభము నుండి ఇప్పటి వరకు సహాయం చేసి నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, దూర ప్రాంతం నుండి సేవకులను మా మధ్యకు సమయానికి క్షేమంగా నడిపించే వారి ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. విన్నటువంటి ప్రతి ఒక్కరూ మంచి నెలన పడిన విత్తనం ఎలాగైతే ఫలించి అభివృద్ధి పొందిందో ఆ రీతిగా విన్నటువంటి వాక్యమును బట్టి వారు ఫలించి అభివృద్ధి పొందులాగున్న సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. ఈ సమయంలో దేవా, సంఘానందరిని మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. వారి వారి పని పాటల్లో, ఆరోగ్య విషయాల్లో, ప్రయాణాల్లో సహాయం దయచేయండి. వారములో ప్రతి
విషయాలలో మీరే నీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే ఈ వారంలో జరగనున్న ప్రార్థన కూడికల్లో తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. తిరిగి నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ ప్రత్యేకమైన కాపుదల భద్రత మా అందరి మీద ఉంచండి. ఎంతమంది అయితే ఆన్లైన్ ద్వారా నీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో వారి జీవితాలలో నీ యొక్క కార్యాలు జరిగించి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలను బట్టి, అర్పణాలను బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని నూరంతులుగా, అరుదంతులుగా, ముప్పదంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేయుచు ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సమయంలో నీ సేవకులు బోన్ గారిని బట్టి, విజయ్ కుమార్ గారిని బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యను, సంఘములను దీవించమని, ఆశీర్వదించమని, నీ మేలుతో నింపమని ప్రార్థన చేయుచున్నాం. దేవా, ఈ సమయంలో నీ బిడ్డలమైన మేమందరం ఈ యొక్క కూడికను ముగించుకుని మా గృహాలకు వెళ్ళుచూ ఉండగా నీ మెండైన దేవునులతో, ఆశీర్వాదంతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలను మనందరకు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్.